మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం గోదావరికంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం మండు టెండర్లో కష్టపడుతున్న ట్రాఫిక్ పోలీసులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సందర్భంగా ఏడుకొండలు మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకల సందర్భంగా ఈ నెల 27, 28 తేదీలలో గోదావరికంలోని పార్టీ కార్యాలయంలో మినీ మహానాడు తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ, ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకొని గాంధీనగర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినాం. ఈరోజు కార్యక్రమం డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆనాడు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గొప్ప నాయకుడు. వారి అడుగుజాడల్లో ఈరోజు మేమంతా తెలుగుదేశం పార్టీ జెండా కింద పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు వరకు కూడా మేము ముందుండి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. అటువంటి నాయకులు ముందు మేము ఉన్నామంటే ఎంతో గర్వకారణం. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆనాడు ఆడవారికి ఆస్తిలో సమాన హక్కనే నినాదం, అదేవిధంగా జనతా వస్త్రాలు, అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి అభివృద్ధికి మేమంతా కూడా ముగ్గులమై వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇక్కడ జెండా ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించి ఈ యొక్క పండుగను జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమానికి మరెంతో మంది కార్యకర్తలు, కార్మికులకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని తెలియజేస్తాం. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి, పెగడపల్లి రాజనర్సు, కొండి శ్రీనివాస్, బెక్కం వీరేందర్, నరెడ్డి స్వరాజ్యం, కూసి నర్మద, బరిగళ కళావతి, మాటేటి లక్ష్మి, చిట్యాల అశ్విని, కామెర రాజబాబు, సుందిల స్వామి, రామగిరి రాజేశ్వరి, ఇందారపు రాజబాబు తదితరులు పాల్గొన్నారు.